కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర దొరక్క తమ దగ్గర ఉన్న 500, 1000 నోట్లు చెల్లక అవస్థలు పడుతున్నారు. నోట్ల రద్దుతో కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో వెంకటేష్ వివరిస్తారు. జిల్లాకు అతి సమీపంలో ఉన్న కొత్త మండలమైన కొత్తపల్లి మండలంలో ఉన్నాం. ఈ మండలానికి సంబంధించి చాలా మంది ప్రజలు అంటే ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఒక షాప్ దగ్గర ఉన్న మనం చిన్న జనరల్ స్టోర్ కంగన్ హాల్ లాంటి ఒక చిన్న షాప్ ఉంది. ఈ షాప్లో వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిన కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఏదో కొనుక్కోవడానికి వచ్చారు, ఏంది? తీసుకుంటున్నా సార్, చెప్పులు తీసుకుంటున్నా, చిల్లర లేవు అని తీసుకుంటలేరు పైసలు. ఆ చిల్లర తీసుకుంటా, చెప్పులు తీసుకుంటున్నా అని వచ్చిన మేము పల్లెటూరు వాళ్ళము. ఇంకా సారు బారి ఏమంటారు ఇక్కడ ఇయ్యలే. 1000 రూపాయలు తీసుకొని చెప్పులు కొనుక్కోదానికి వస్తే ఇక్కడ చిల్లర లేవని చెప్తున్నారని చెప్పి మహిళ చెప్తుంది. అదేవిధంగా షాప్ యజమానులు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ దగ్గర ఇప్పుడు చిల్లర లేక 500, 1000 రూపాయలతో వచ్చే వాళ్ళకు మీరు ఎట్లా సర్ది చెప్తున్నారు? బాధపడే కదా మేము కూడా. మళ్ళీ మేము తీసుకుపోయి బ్యాంక్ కన్నా లేకుంటే ఎవరికైనా ఇవ్వాలి, మీ అసలు లేకపోతే మేము ఇంట్లో పెట్టుకునేది కాదు కదా. అది కూడా మళ్ళీ బ్యాంక్కే తీసుకోపోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే మాకు జర డౌటే ఉంటుంది, ఎట్లా అంటే తీసుకొని మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వాలంటే కూడా డౌటే కదా. పల్లెటూరులో చిల్లర దొరకడమే కష్టం ఉంటుంది కదా, అట్లాంటప్పుడు మీరు మీ దగ్గర ఉన్న నోట్లను ఎట్లా మార్చుకుంటున్నారు, మీకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి చెప్పండి. మార్చుకుంటారంటే సార్, ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా 500 రూపీస్ నోట్ ఇస్తే ఎవరు కూడా ఒక రూపాయి కూడా చేంజ్ ఇవ్వట్లేదు. దగ్గర 2 గంటలు అవస్థపడ్డా సార్ నేను. ఒక 500 రూపాయల గురించి ఎన్ని షాప్కి అయినా కూడా పైసలు దగ్గర పెట్టుకుంటారు కూడా ఈ 500 రూపాయల నోట్ అయితే మేము ఇవ్వమా అని చెప్పి డైరెక్ట్ చెప్తారు వాళ్ళు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క షాపుకు వెళ్ళి తమ దగ్గర ఉన్న 500 నోట్నో లేకుంటే 1000 నోట్నో మార్చుకోవాలని ప్రయత్నిస్తే ఎక్కడ కూడా ఈ నోట్లను యాక్సెప్ట్ చేయడం లేదు. దీంతో గంటల కొద్దీ కూడా గ్రామంలో తిరగాల్సి వస్తుంది అనేది ఇక్కడ ఈ షాప్లో చెప్తున్న వాదన. 1000 నోట్లు 500 నోట్లు రద్దయిన తర్వాత మీ దగ్గరికి వచ్చే పేషెంట్ల నుంచి మీకు చిల్లర సమస్య ఎట్లా వస్తుంది, మీరు పొద్దున్న నుంచి ఎట్లాంటి సమస్య ఎదుర్కొంటుందో చెప్పండి. పొద్దు నుండి చాలా ఇబ్బంది అవుతున్నాయి, చిల్లర దొరకట్లేదు. 500 నోటు పట్టుకొస్తున్నా, చిల్లర ఇవ్వాలంటే చిల్లర లేవు. 1000 నోటు పట్టుకొస్తా, చిల్లర ఇవ్వాలంటే చిల్లర ఉంటే లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. పేషెంట్ దగ్గర చిల్లర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పేషెంట్ కూడా వాళ్ళు వేరే కాడ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు చిల్లరలకు. మా దగ్గరకు వస్తే మా దగ్గర ఉంటే మా దగ్గర కూడా చిల్లర ఇబ్బంది ఉంటుంది. చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. బ్యాంక్ వాళ్ళు తీసుకోకపోతే మాకు కూడా ఇబ్బందికరమే కదా. మీకు బయట కానీ ఇక్కడ కానీ ఎట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి? మెడికల్ షాప్లకు వెళ్ళినా కూడా, పెట్రోల్ బంక్లకు వెళ్ళినా కూడా చెల్తలేవు అని చెప్పి బాగా ఇబ్బంది ఉన్నాయి సార్ మాకు. సార్ దగ్గరకు వచ్చి కూడా మెడిసిన్ తెచ్చుకోపోవన్నా కూడా 500 రూపీస్ చెల్తలేవు అని చెప్పి చూయించుకోకుండా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఒక పరిస్థితిలో కూడా. ఇక్కడ మనకు ఏ వస్తువు కొనాలన్నా చాలా మంది దగ్గర ఈ మధ్యలో ఎప్పుడు చూసినా ఏటీఎంలో 500 నోట్లు 1000 రూపాయలు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. అట్లాంటి నోట్లు పట్టుకొని షాప్కి వచ్చినప్పుడు ఈ కస్టమర్లు కానీ షాప్ యజమానులు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటో తెలుసుకునేందుకు ఇక్కడ కస్టమర్ని చెప్పండి, మీరు ఈ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లాంటి నోటుతో తీసుకుంటున్నారు? 500 రూపాయల నోటు ఎవరు అడిగినా కానీ చిల్లర ఇస్తలేరు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు అడిగినా కానీ చేంజ్ ఇవ్వడం లేదు. పెట్రోల్ బంక్ కూడా కానీ ఎక్కడైనా చేంజ్ దొరకలేవు, ఎక్కడ వెళ్ళినా కానీ చేంజ్ దొరకలేదు సార్. ఈ 100 రూపాయల నోట్లే తీసుకుంటారు అందరూ. 500 రూపాయల నోట్లు అడిగితే 1000 రూపాయల నోట్లు అడిగితే చిల్లర ఇవ్వడం లేదని చెప్తుంది సార్. ఇంకో వ్యక్తి కూడా ఇప్పుడు 500 నోటు తీసుకొని వచ్చావు కదా, నువ్వు చిల్లర దొరుకుతుందా నీకు? దొరకలేదు సార్, చిల్లర దొరకలేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. టీవీలో అనౌన్స్ చేసాడేమో కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. 1000 రూపాయల నోటు కానీ 500 నోటు కానీ వాళ్ళు రేస్ వర్కులకు కూడా 500 నోటు పట్టుకొస్తారు. ఏం చేద్దాం, డబ్బులు లేవు, పరిస్థితి ఇది ఉన్నది. చిల్లర తీసుకోపోయారు ఏటీఎం కార్డులా? ఏటీఎం కార్డు బంద్ ఉంది కదా, 3 రోజులు బంద్. రాత్రి లేదు, ఏం లేదు, బంద్ ఉంది కదా, మనకు ఏటీఎం లేదు. ఇది ప్రాబ్లం సార్, పల్లెటూరు కాబట్టి. ఇది మొత్తం కొత్తపల్లి గ్రామంలో మొత్తం పరిస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలని ఇప్పటిదాకా మనం చూసాం. చాలా మంది కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చిల్లర సమస్యను ఎదుర్కొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుంచి.